హైదరాబాద్లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్ డేటా సెంటర్లు, కృత్రిమ మేధ, ఏఐ హబ్ల ఏర్పాటు కంపెనీలకు అందులో చోటు కల్పించనుంది. గూగుల్ సంస్థ విశాఖలో 80 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న డేటా సిటీ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుంది. వినియోగం, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి గూగుల్ సంస్థ సహకరించేలా అవగాహన ఒప్పందం కుదిరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విస్తరణ ప్రాజెక్టును విశాఖలో ఏర్పాటు చేస్తోంది. మేధా టవర్స్ లో ఖాళీ స్థలాన్ని ఈ సంస్థకు ప్రభుత్వం తాత్కాలికంగా కేటాయించింది. 90 రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. శాశ్వత కార్యాలయ నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించింది. కొత్త క్యాంపస్ ఏర్పాటు కోసం పలు ప్రాంతాలను ఇన్ఫోసిస్ పరిశీలిస్తోంది. విస్తరణపై దృష్టి పెట్టిన విప్రోను విశాఖకు తీసుకొచ్చేలా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో మంత్రి లోకేష్ దావోస్లో సమావేశమయ్యారు. ఆ సంస్థ త్వరలో విశాఖకు వచ్చే అవకాశముంది.